నేను రక్షించబడ్డానని చెప్పుకున్న ప్రతి బిడ్డ ఈ పట్టణం కొరకు మొరపెట్టేవాడుగా ఉండాలి, మూలిగేవాడుగా ఉండాలి, ప్రలాపించేవాడుగా ఉండాలి. అంతేకాని నేను రక్షించబడ్డానని చెప్పుకుంటూ ఒకరిని ఒకడు చంపుకునే పరిస్థితులు ఉండకూడదు. బైబిల్ సెలవిస్తారు, ఒకడు తన సహోదరుని ద్వేషించినట్లయితే వాడు నరహంతకుడు, వానిలో నిత్య జీవం ఉండదు అని బైబిల్ సెలవిస్తారు. సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడు, వానిలో నిత్య జీవం ఉండదని వాక్యం సెలవిస్తారు. కాబట్టి ఎవడైనా తప్పు చేస్తే హెచ్చరించు, ఎవడైనా తప్పు చేస్తే గద్దించు, ఈ రీతిగా చేయి, అంతేకాని ద్వేషించదు. దేవుని వాక్యం సెలవిస్తా. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, రాత్రి సమయమందు ఏ గుమ్మములో నీవున్నావో ఆలోచన చెయ్యాలి. నాశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రలాపిస్తూ మూలుగిళ్ళిడిచేటటువంటి ఈ గుమ్మము లోపల ఉన్నారా, లేకపోతే పాపము పొంచి ఉన్నటువంటి ఈ గుమ్మములో మీరుంటున్నారా ఆలోచించాలి. ఈ గుమ్మములో మీరుంటే పాపము నీ మీద వాంఛ కలిగి ఉంటారు. ఒక పాపం తర్వాత ఒక పాపం, ఒక పాపం తర్వాత ఒక పాపానికి నీ మీద ఇష్టం పుడుతూ ఉంటారు. ఆ పాపాన్ని నువ్వు ఏలుతూ ఉంటావు. దయచేసి వ్యభిచారిగా కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, దొంగ కావచ్చు, హంతకుడుగా మారిపోవచ్చు, అక్రమస్తుడుగా మారిపోవచ్చు, అన్యాయస్తుడుగా మారిపోవచ్చు, భూములు కబ్జా చేసే వ్యక్తిగా మారిపోవచ్చు. ఎందుకంటే పాపము వాకిట పొంచి ఉన్నది. ప్రభు చెప్పాడు, నీవు సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేయని కారణాన నీకు తెలుసో తెలియదో మీ ఇంటి వాకిట పాపము పొంచి ఉంది. ఆ లోపలికి వెళ్ళే నీవు, అందులో నుండి బయటకు వచ్చే ప్రతివారు, ఆ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, ఆ ఇంట్లోకి వెళ్ళే ధనం, ఆ ఇంట్లో ఉండే వంట, ప్రతి ఒక్కటి పాపముగా మారిపోతుంది. అటువంటి వారికి ఓ గొప్ప ఆహ్వానం నా ప్రభుల వారు పలుకుతూ ఉన్నాడు. ఓ గొప్ప ఆహ్వానం ఏమనో తెలుసా? ఇటువంటి అవమానాలతో, ఇటువంటి నిందలతో, ఇటువంటి బాధాకరమైన జీవితాలతో, ఇటువంటి ప్రలాపించే దుఃఖకరమైన జీవితాల మధ్య నుండి విడిపించటానికి ఒక్కరున్నారు. ఎవరైనా యేసు. ఆయన ఒక్కడే ఇటువంటి పరిస్థితుల నుండి మనకు విడుదల కలగజేసేవాడు.